హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు ఓవేరియన్ డర్మాయిడ్ అనే టాపిక్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. ఈరోజు ఒక పాపకి 17 ఇయర్స్ పాపకి సర్జరీ చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఆ వీడియోలో కూడా మీరు గమనించవచ్చు, లోపల హెయిర్ మీరు గమనించవచ్చు. ఓవేరియన్ డర్మాయిడ్ అంటే ఓవరీస్లో డర్మాయిడ్ సిస్ట్ అని ఒక రకమైన మాస్ ఫామ్ అవుతుంది. ఈ డర్మాయిడ్ సిస్ట్ గురించి చెప్పాలంటే, ఈ డర్మాయిడ్ సిస్ట్ అనేది బెనైన్ కండిషన్, అంటే అది క్యాన్సర్ కాదు, నాన్ క్యాన్సరస్ కండిషన్. ఈ ఓవేరియన్ డర్మాయిడ్ ఎందుకు వస్తుంది? ఈ ఓవరీస్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఓవరీస్లో డెవలప్మెంట్ అప్పుడు ఓవరీస్లోకి కొన్నిసార్లు జెర్మ్ సెల్స్ అనేది చొచ్చుకుని పోతాయి. ఈ జెర్మ్ సెల్స్ నుంచి ఈ డర్మాయిడ్ సిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ డర్మాయిడ్ సిస్ట్ వల్ల ఏమైనా ప్రమాదమా? మ్యాక్సిమం ఈ డర్మాయిడ్ సిస్ట్ అనేది ఎలాంటి ప్రమాదం ఉండదు. అలాంటప్పుడు ఏమైనా లక్షణాలు ఉంటాయా? ఈ లక్షణాలు కూడా డర్మాయిడ్ సిస్ట్లో ఎలాంటి లక్షణాలు ఉండవు. డర్మాయిడ్ సిస్ట్ అనేది లక్షణాలు అంటే, ఒకవేళ అది మెలిపడితే ఏమన్నా టార్షన్ అయినప్పుడు పెయిన్ వస్తుంది. టార్షన్ కాకుండా ఉంటే మాత్రం ఎలాంటి పెయిన్ ఉండదు. ఇంకా వేరే లక్షణాలు అంటే, అది ఒకవేళ పెద్ద డర్మాయిడ్ సిస్ట్ ఉంటే అబ్డామినల్ డిస్కంఫర్ట్, అంటే అబ్డామిన్లో పొట్టలో ఏదో మాస్ ఉన్నట్టు మనకు అర్థం, అంటే బరువుగా అనిపిస్తుంది. టార్షన్ అయితే పెయిన్ అనిపిస్తుంది. మరి దీన్ని గుర్తించడం ఎలా? ఈ డర్మాయిడ్ సిస్ట్ ఇన్సిడెంటల్ ఫైండింగ్, అంటే స్కాన్లో కనిపిస్తుంది. స్కాన్ చేసినప్పుడు రొటీన్ వేరే ప్రాబ్లంతో ఏమైనా పోయినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఈ డర్మాయిడ్ సిస్ట్ అల్ట్రాసౌండ్, సింపుల్ అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. ఈ డర్మాయిడ్ సిస్ట్ ఉందని తెలిసాక ఏం చేయాలి? ఈ డర్మాయిడ్ సిస్ట్ చిన్న డర్మాయిడ్ సిస్ట్లు అయితే అబ్జర్వేషన్, అంటే ఎవ్రీ 6 monthsకి ఒకసారి స్కాన్ చేసుకోవడం వల్ల అదేమన్నా చిన్నగా ఉన్న డర్మాయిడ్ సిస్ట్ ఏమన్నా పెద్దగా అవుతుందా చూసుకోవచ్చు. ఒకవేళ పెద్ద డర్మాయిడ్ సిస్ట్ అయితే దాన్ని ఖచ్చితంగా దాన్ని సర్జరీ చేసుకోవాల్సిందే. ఈ సర్జరీ అనేది లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారా ఆ సిస్ట్ వరకు తీసి ఓవరీని ప్రిజర్వ్ చేస్తాము. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమున్నాయి? ఈ కాంప్లికేషన్స్ అంటే ఇందాక చెప్పినట్టు టార్షన్, ఓవేరియన్ టార్షన్ మెలిపడినప్పుడు ఎమర్జెన్సీగా విపరీతమైన పెయిన్ వస్తుంది. అట్లాంటప్పుడు సర్జరీ చేసి ఎమర్జెన్సీగా దాన్ని తీసేయాల్సి వస్తుంది. సిస్ట్లో కంటెంట్స్గా ఏముంటాయంటే, హెయిర్ ఉంటుంది, స్కిన్ ఉంటుంది, కొన్నిసార్లు పళ్ళు ఉంటాయి దాంతోపాటు ఫ్యాట్ ఉంటుంది. ఈ హెయిర్ కానీ స్కిన్ కానీ ఫ్యాట్ కానీ లేకపోతే స్కిన్ కానీ ఉండడం వల్ల అది డర్మాయిడ్ సిస్ట్గా గుర్తించవచ్చు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.